నేను స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు అక్కడ 7.5 ఎకరాల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తానికి ఒకటే కట్టాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా. మరి ఇప్పుడు హైదరాబాద్లో రాజధాని ఉంది. ఇక్కడే రాజధాని పెడితే అక్కడ 3 రాజధానులు వస్తున్నాయి. ఉండాలి కదా అక్కడ రాజధానులు కూడా. ఒకటి వస్తుందా 3 వస్తాయా తర్వాత సంగతి. రాజధానులు అయితే ఉండాలా. ఇంతకుముందు హైదరాబాద్ ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ విజయవాడ అక్కడ కడుతున్నారంటే మరి రాష్ట్రం మారిపోయింది, విడిపోయింది, అక్కడ రాజధాని కావాలి. ఇప్పుడు కూడా ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ప్లాన్ చేసాం, ఇప్పుడు మారిపోయింది కదా. ఇక్కడ తెలంగాణ అక్కడ వచ్చింది కాబట్టి ఈ విభజన జరిగింది, దాని ప్రకారం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత రాజ్యాంగం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాలు కోటికి సరిపోడనే దాన్ని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్ని అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ సీట్లు గెలిచి వచ్చిన వాళ్ళ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తుంది. మరి ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరిగినాయి, ప్రజాస్వామ్యంగానే సీఎం గారిని ఎన్నుకున్నారు, ఆయన సీఎంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు దేంట్లో సరిపోడు, దేనికి పరిపాలన ఇప్పుడు 60 రోజులు అయిందా? ఈ 60 రోజుల్లో ఏ దిశలో ప్రభుత్వం పనిచేస్తుందో చూపించాడు రేవంత్ రెడ్డి గారు. రావటం ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, కలెక్టర్ని, ఎస్పీని అందరినీ కలిసేటటువంటి అవకాశం కల్పించి వాళ్ళ రిప్రజెంటేషన్లు తీసుకోవడానికి ఒక అవుట్లెట్ అక్కడ ప్రజాభవన్లో పెట్టి కోర్టు అప్లికేషన్లు వచ్చినాయి. ఆ అప్లికేషన్లు రివ్యూ చేయటం, వాటికి సమాధానం చెప్పి పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దేనికి, ఎందువల్ల గోటికి సరిపోరు? ఇది ఒక నియంతలు మాట్లాడే మాటలాగా ఉంది. అప్రజాస్వామిక వ్యవస్థలో ఒక వ్యక్తి మాట్లాడేటట్టుంది. నిర్మాణాత్మకంగా ఏదైనా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు చెప్పేదంతా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా ఇంతకుముందు కూడా ఇంకో మాట మాట్లాడాడు, కనకపు సింహాసనం అని ఒకటి. అది కూడా అత్యంత అప్రజాస్వామికం. ఎలక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా చేశారు. ఒక్క తప్పు చెప్పండి, మీరు చెప్పిన ప్రతి పనికి జస్టిఫికేషన్ ఉండాలా. ఇది పెన్ను అంటే అది పెన్నులాగా రాస్తుందని రాసి చూపించాలా, దాంట్లో ఇంకుందని చూపించాలా, అది పెన్ను అని కనపడేటట్టు చెప్పాలా. పెన్ను అని చెప్పి నువ్వు పుల్ల చూపిస్తే అది పెన్ను అని ఎవరైనా నమ్ముతారా? అది ఏం జరుగుతుంది? ఒక పక్కన ఈయన, ఇంకో పక్కన హరీష్ రావు గారు. ఆయన వల్లనే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు. దేనికయ్యాడు? కేసీఆర్ వల్ల, ప్రజల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజల ఎన్నికల్లో గెలిపించారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్న ఇంకేమన్నా ఉందా? సరిపోయిందా? మీరేదని చెప్తే అది కూడా చెప్తాను. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని నోటిఫికేషన్ వచ్చిందా? 3 సీట్లు ఖాళీ అయినాయి కదా. 3 సీట్లలో మాకున్న ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే ఎంతమంది గెలుస్తారో చూసి అంతమందిని పోటీ పెడతాం. ఏదన్నా రాజ్యసభ సీట్ నేను ఆశిస్తున్నాను. నేను పార్లమెంటు లోక్సభ సీట్ ఆశిస్తున్నాను. నాగర్ కర్నూలు రెండు ఆలోచనలు వచ్చినాయమ్మా. సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని మొత్తం మా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా పాస్ చేసింది. అది నెంబర్ 1. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది నిర్ణయించాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలి. అది మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ అనేది ఒక చర్చ. అది కాకుండా ఒకవేళ
ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కాకుండా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఇదే నిర్ణయాన్ని పాస్ చేశారు. అంటే ఇది నేను చెప్పిందే కాకుండా ఒక్క రేవంత్ రెడ్డి గారే కాకుండా కంప్లీట్గా యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అక్కడ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి, రాజ్యసభ విషయానికి వచ్చినప్పుడు దీని మీద ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అదే ప్రకటన జరిగే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి దాని మీద ఉంటే నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీ అందరికీ పిలిచి చెప్తాను. సరే, కాంగ్రెస్ కి ప్లస్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను పోటీ చేయట్లేదు అని షర్మిల వైఎస్ఆర్టీపీ నుంచి అప్పుడు బరి నుంచి ఆమె వైదొలిగారు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో ఈ తెలంగాణ కాంగ్రెస్ ఏమైనా హెల్ప్ చేయబోతుందా, వాళ్ళకి మద్దతు ఇవ్వబోతుందా? మా కాంగ్రెస్ పార్టీ ఒక ఇది ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, నిన్నటి వరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ పనిచేశారు. అయితే ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా గెలవటానికి కావాల్సిన సపోర్ట్ చేస్తారు. అందులో భాగంగా తెలంగాణ కూడా ఆంధ్రకి సపోర్ట్ చేస్తారు.